ఒక పక్క హీరోగా మరోపక్క నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏర్పాటు చేసుకున్న హీరో న్యాచురల్ స్టార్ నాని. రీసెంట్గానే ఆయన నిర్మాతగా వ్యవహరించిన కోర్ట్ చిత్రం కమర్షియల్గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం థియేటర్స్లో ఆడుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన హీరోగా నిర్మాతగా వ్యవహరించిన హిట్ 3 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇదివరకు లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాస్ చేస్తూ వచ్చిన నాని ఈ సినిమాలో పూర్తిస్థాయి మాస్ క్యారెక్టర్తో మన ముందుకు రానున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ సోషల్ మీడియాలో లీక్ అయి బాగా వైరల్ అయ్యింది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే హిట్ 3 ఈ సినిమాలో నానితో పాటు మరో హీరో కూడా ఉన్నాడట. ఆ హీరో మరెవరో కాదు, అడవిశేష్. హిట్ 2లో హీరోగా చేసింది ఈయనే అనే విషయం మనందరికీ తెలిసిందే. ఆ పాత్రకు కొనసాగింపుగా హిట్ 3లో కూడా ఆయన కొనసాగుతాడని తెలుస్తోంది. ఈ అంశాన్ని ప్రస్తుతం సస్పెన్స్గానే ఉంచారు మేకర్స్. ఇదిలా ఉండగా హిట్ 4లో హీరోగా నటించబోయేది ఎవరో కూడా క్లైమాక్స్లో తెలియజేయబోతున్నారట మేకర్స్. హిట్ 4 చిత్రం మాస్ మహారాజా రవితేజతో కానీ నందమూరి బాలకృష్ణతో కానీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అదే కనుక నిజమైతే ఆ ఇద్దరి హీరోల్లో ఎవరో ఒకరు క్లైమాక్స్లో కనబడే అవకాశాలున్నాయి. ఇకపోతే హిట్ 3లో హీరోయిన్గా కేజీఎఫ్ సిరీస్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించింది. రీసెంట్గానే ఒక మెలోడీ సాంగ్ విడుదల కాగా దానికి అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. కానీ టీజర్ మాత్రం పెద్ద బ్లాస్ట్ అని చెప్పటంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటి బ్లాస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమా నుండి ఇంకొకటి వస్తే ఓపెనింగ్స్ ఆకాశమే హద్దు అనే రేంజ్లో ఉంటాయి. ఈ నెల 18న థియేట్రికల్ ట్రైలర్ని విడుదల చేయబోతున్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం ఇలా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి మంచి ఊపు మీదున్న నాని ఈ చిత్రంతో ఆ ఊపుని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తాడని ఆయన అభిమానులు బలమైన నమ్మకంతో ఉన్నారు. చూడాలి మరి ఆ నమ్మకం ఎంతవరకు నిజమవుతుంది అనేది.